వాస్తవం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. చార్ధామ్ యాత్రలో భాగంగా రిషికేశ్లో మేము యాత్రకు సంబంధించి చాలా వివరాల కోసం ప్రయత్నించి ఒక్కొక్కరు 36,000, 26,000, అతి తక్కువలో 26,000 ప్యాకేజీ వరకు ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో మేము డబ్బు పెట్టకూడదు. అతి తక్కువలో యూట్యూబ్ ప్రేక్షకులకు భక్తులకు అతి తక్కువలో చార్ధామ్ యాత్ర వెళ్ళి రావడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకొని ఎన్నో ప్రదేశాలు చూసి ఎన్నో ట్రావెల్స్ సంప్రదించి మేము చేసిన పరిశ్రమకు తగ్గట్లుగానే కేవలం 4,000 రూపాయలు మాత్రమే. 42 సీట్ల బస్సుకు అయితే కేవలం 3,000, 17 సీట్ల టెంపో ట్రావెలర్స్కి అయితే 4,000 రూపాయలు మాత్రమే. రిషికేశ్ నుండి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, మానా విలేజ్లో సరస్వతి నది పుష్కరాలు మొత్తం 5 యాత్రలకు గాను 10 రోజులకు కేవలం 4,000 రూపాయలు. రానుబోను ట్రాన్స్పోర్ట్ ఖర్చు, హోటల్ ఖర్చులు, తినే ఖర్చులు అదనం. మన ఇష్టం, అది ఎంతలైనా పెట్టుకోవచ్చు. ఆ విధంగా మాట్లాడుకొని ఈరోజు ఉదయం 9:30 గంటలకు బయలుదేరి 5 గంటలకు యమునోత్రి చేరడం జరిగింది. దారిలో అత్యంత సుందరమైన చాలా చూడదగ్గ విశేషాలు, కొండలు, మంచు పర్వతాలు, లోయలు, అద్భుతమైన సీనరీస్ చూడడం జరిగింది. అవన్నీ మీకు వరుసగా వీలుని బట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా చూడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టిన వీడియోలు మీకు అప్డేట్గా వస్తుంటాయి. ఇంకా మీకు అతి తక్కువలో ఇంకా యమునోత్రి వచ్చిన తర్వాత ఇక్కడ విశేషాలు, మోసాల గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ రాగానే హోటల్ వాళ్ళు మీకు ఎగబడి తీసుకుపోతారు మా దగ్గర అని. కానీ ఒక్కొక్కరు తీసుకుపోయిన తర్వాత మనిషికి పర్ హెడ్ ఒక్కొక్క వ్యక్తికి 500 చొప్పున 2,000, 3,000, 5,000 రూమ్ కానీ తీసుకుపోయి మభ్యపెట్టి ఇది ఇంత తక్కువ లేదని భ్రమ కలిగిస్తారు. కానీ మనం అంత తొందరపడి వాళ్ళకు మాట వినకుండా 4-5 హోటళ్ళు తిరిగి సంప్రదించి చూసుకొని మనం చాలా కొంచెం శ్రమపడి మాట్లాడుకుంటే ఇక్కడ కనీసం మనిషికి కేవలం 200 రూపాయలకు, 5 ఉంటే 1,000 రూపాయలకు ఒక రూమ్, 3 ఉంటే 600లకు ఒక రూమ్, 10 మంది ఉంటే 2,000కు ఒక రూమ్. మనిషికి కేవలం 200 రూపాయలు చొప్పున తప్పకుండా చాలా రూములు దొరికే అవకాశం ఉంది. దొరికినాయి. మేము కూడా 5 మంది ఉన్నాం. 1,000 రూపాయలు కాదు, 800లకు రూమ్ మాట్లాడుకొని ఉంటున్నాం. అతి తక్కువలో చార్ధామ్ యాత్ర చేయడానికి ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ యూట్యూబర్ కానీ చెప్పని విధంగా అతి తక్కువలో 4,000 రూపాయలే చార్ధామ్ యాత్ర 10 రోజులకు ట్రావెలింగ్. ఆ తర్వాత రూములు, తిండి, వసతి ఏముంది. ఆహారం తినడం అయితే వస్తుంటే బాటలో ఏముంది, 50 రూపాయలకు భోజనం, ఓ 50 రూపాయలకు మంచి టిఫిన్, ఓ రోజుకు 100 రూపాయలు తిండి ఖర్చు, 200 రూమ్ కిరాయి, అంతే 300. 10 రోజులకు అవి ఒక 3,000, 4,000 రూపాయలు ట్రావెలింగ్, 7,000. ఇంకా అదో ఏదో పెట్టుకుంటూ 10,000 సింపుల్గా రూపాయి ఎక్కువ లేకుండా 10,000 రిషికేష్ చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకోవచ్చు. ఇంకా వివరాలు కావాలంటే మేము కింద ఇచ్చిన లింక్ కానీ మా ఫోన్ నెంబర్లను సంప్రదిస్తే ఇంకా మరిన్ని వివరాలు అందించగలం. నమస్కారం, మళ్ళీ కలుద్దాం.